2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. ఇంత మంచి సబ్జెక్ట్లో కొంతమందికి చాలా ఛాలెంజెస్ ఉంటాయి. సబ్జెక్ట్ మీద కూడా మాట్లాడేటువంటి వాళ్ళు ఉంటారు. సబ్జెక్ట్ని కొంతమంది నమ్మేటువంటి వాళ్ళు ఉన్నారు, సబ్జెక్ట్ని కొంతమంది పట్టుకోలేనటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అట్ ద సేమ్ టైం సబ్జెక్ట్ మీద నా ఒపీనియన్ ఇది అని మాట్లాడేటువంటి ఫీడ్బ్యాక్ కూడా ఉన్నాయి. సో నేను అది కూడా కలెక్ట్ చేశాను, ఎందుకంటే అన్నీ ఉంటాయి ఈ షోలో. సో అందుకే కలెక్ట్ చేశాను. అసలు ఈ సబ్జెక్ట్ గురించి ఏం మాట్లాడతారు ఏంటి అని, దానికి మీరు ఎలా లైవ్లో ఆన్సర్ చేస్తారనేది నాకు చూడాలని ఉంది. ఒకసారి అది చూద్దాం. ఓకే. ఆచార్య అనంతకృష్ణ గారికి నమస్కారం. నా పేరు చలవాది రాజేష్. పబ్లిక్లో లా ఆఫ్ అట్రాక్షన్ మీద చాలా డౌట్స్ ఉన్నాయి. అయితే మీ ముందుకి 2 ప్రయారిటీ క్వశ్చన్స్ అయితే ముందుకు తీసుకొస్తున్నాను. ఫస్ట్ ఏంటంటే, మన సబ్జెక్టులు ఎప్పుడు పాజిటివ్నే ఉండాలి, నెగిటివ్ రాంగ్లోనే కట్ డిలీట్. ఇలా మరీ పాజిటివ్ అని చేసి ప్రజలు, అంటే ఇప్పుడు చీకటి అంటే భయం కాబట్టే కదా లైట్ అనే ఇన్నోవేషన్ వచ్చింది. ఇప్పుడు చీకటి రాంగ్లో కట్ డిలీట్ అంటే లైట్ రాదు కదా బయటికి. అలానే ఇన్సూరెన్స్ అనేది మనకి ఏమన్నా అయితే మన ఫ్యామిలీకి ఉపయోగపడాలని ముందుగానే ప్లాన్ చేసి తీసుకుంటాం. వీడు మరీ పాజిటివ్గా ఉంటే ఇలాంటి అవకాశాలు మిస్ అవుతాడు కదా. ఇన్సూరెన్స్ లాంటి అంటే కొన్ని చోట్ల ఈ విధంగా ఆలోచిస్తేనే కదా మనం రైట్ స్టెప్స్ వేయగలం. ఒక ప్లానింగ్ అనేది ఉండవు. మరీ మొండిగా వెళ్తే నాకేం కాదని ఎంతో ఇబ్బందులు జరుగుతాయి కదా. ఇప్పుడు ఫ్లైట్ ఒక 2 అవర్స్ ముందు, అంటే మామూలుగా చెబుతూ ఉంటాం 2 అవర్స్ ఉంటే మనం ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ ముందే దానికి అనుగుణంగా బయలుదేరుతాం. అసలు నేను వెళ్ళేదాల్లో ట్రాఫిక్ జామ్ ఉండదు, అసలు ఏం ఉండదు అని వీడు కరెక్ట్ టైంకి బయలుదేరితే చాలా మంది ఫ్లైట్లు కూడా మిస్ అయిన సందర్భాలు ఉన్నాయి అనమాట. సో మేబీ చాలా జరగచ్చు. కానీ జనాభా మరీ ఇలా పాజిటివ్గా, అంటే అసలు కామన్ సెన్స్ అనేది మిస్ అయ్యి ప్రతిదీ పాజిటివ్, అంతా నాకే జరిగింది నేనే అంటే ఇది ప్రాబ్లమేటిక్గా అవ్వదా? సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, మన సబ్జెక్ట్లో మెడిటేషన్ చేయండి, యూనివర్సే మీకు ఎంత కావాలంటే అంత అమౌంట్ ఇచ్చిద్ది అంటున్నారు. వీళ్ళు ఈ పదాలు, అంటే ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఎంత ఉన్నాయని పక్కన పెట్టి జనాభాకి ఏది నచ్చితే అది ఎక్కువ ఫాలో అవుతారు. సో లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల బాగా సోమరిపోతుల్లా తయారవుతున్నారు. ఏదో వీళ్ళు బ్రహ్మ ముహూర్తానికి ఆ టయానికి లెగిసి మెడిటేషన్ చేసి యూనివర్సే మొత్తం ఇచ్చిద్ది అని పనులు మానేస్తున్నారని చాలా మంది అనమాట. యూనివర్సే నాకు ఇచ్చిద్ది అని ఇంట్లో మామూలు అప్పుడు ఉద్యోగం చేసేవాడు అది కూడా మానేశాడు. ఇవన్నీ ఎన్నో కంప్లైంట్స్ వస్తున్నాయి. వీటన్నిటికీ మీరు ఈ ప్రోగ్రామ్ ద్వారా చక్కటి సలహా ఇవ్వగలుగుతారని నేను కోరుకుంటున్నాను. చూడండి, అంటే కొంతమందికి స్టిల్ ఆ డౌట్స్ ఉన్నాయి కాబట్టి, మనది విశ్వదర్శన శాస్త్రం, మన వేదానుసారంగా వచ్చినటువంటి శాస్త్రం, మన ఋషుల ఎంగిలి వాళ్ళు ఏమైతే చెప్పారో దాన్నే ఆధారంగా చేసుకొని చెప్తున్నామని చెప్పాం. ఓకేనా. ఆ రెండోది ఏమంటున్నాడంటే, మెడిటేషన్లో మీరు డబ్బు అని అన్నప్పుడు, లేదా మీరు ఇప్పుడు ఫ్లైట్కి మీరు ముందెళ్ళి ఉండాలి, మీరు టైంకి వెళ్తే ఉండదు కదా. ఎందుకంటే ఆ ఫ్లైట్ బుక్ చేసుకున్నప్పుడే వాడు డిసైడ్ చేస్తారు టికెట్ మీద, మీరు ఇన్ని గంటల ముందు మీరు అక్కడ ఎయిర్పోర్ట్కి మీరు రీచ్ కావాలి, మీరు రిపోర్ట్ చేయాలని చెప్పేసి. అది మనం చెప్పట్లేదు, డైరెక్ట్ రిపోర్టు వాడే చెప్తున్నాడు మనకి. అర్థమైందా? ఎందుకంటే ఆ రూల్స్ రెగ్యులేషన్స్, ఆ కండిషన్స్ అవి కంప్లీట్ కావాలంటే టైం పడుతుంది కాబట్టి చెప్తున్నాడు. దాంట్లో ఏం తప్పేం లేదు కదా. అది కామన్ పీపుల్ యొక్క అభిప్రాయం. క్లాస్కి అటెండ్ చేసిన వాళ్ళు కొన్ని వేల లక్షల మంది ఉన్నారు ఇప్పటిదాకా. వీడియోలు లేని వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. క్లాస్కి అటెండ్ చేసిన వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. వాళ్ళ సక్సెస్ ఎలా ఉందనేది మనం ఆల్రెడీ బోలెడ్ ఫీడ్బ్యాక్లు ఇచ్చాం. ఒకవేళ అది కాదనుకుంటే మనం ఆ ఫీడ్బ్యాక్లు ఇవ్వరు కదా వాళ్ళు. అవునా కదా. క్లాస్కి వస్తే నీకు ఆ సబ్జెక్ట్ అనే అర్థమవుతుంది. ఇట్స్ ఏ విశ్వదర్శన శాస్త్రం కాబట్టి ఒకసారి క్లాస్కి అటెండ్ చేయండి. అక్కడ మీకు పూర్తి క్లారిటీ వస్తుంది. అంటే ఇలా ఎందుకు చెప్తున్నారు, అలా ఎందుకు చెప్తున్నారు అని క్వశ్చన్లు వేస్తాడు కదా. దాన్ని మనం ఇప్పుడు సబ్జెక్ట్ చెప్తూ పోతే ఇంటర్వ్యూ దాంతోనే అయిపోతుంది. కాబట్టి క్లాస్కి వస్తే క్లారిటీ వస్తుంది. నేను ఎంత మెడిటేషన్ 20 నిమిషాలు మాత్రమే చేయమన్నాను. 6-8 నిమిషాలు కూడా మీరు డబ్బు సంపాదన ఎందుకు చెప్పమన్నానంటే, అలా చెప్పడం వల్ల మీ సబ్ కాన్షియస్ మైండ్ తీసుకుంటుంది. ఎందుకు? అప్పుడు నీకు మాటలు ఏమి ఉండవు కాబట్టి నీ ఇన్నర్ మైండ్ మాట్లాడి నువ్వు ఏది ఇస్తే దాన్ని తీసుకుంటుంది. అది సైన్స్. క్వాంటమ్ సిద్ధాంతం ఏం చెప్తుంది అనేది కూడా నేను ఓపెన్గా రాయించాను. నేను క్లాస్లో రాయిస్తాను క్వాంటమ్ సిద్ధాంతం, అది సైన్స్ ఏం చెప్తుంది, ఆ క్వాంటమ్ సిద్ధాంతం ద్వారా నీకు డబ్బు ఎలా వస్తుంది, కుండలిని ప్రయోగం ద్వారా కుండలిని అనేది ఎలా విధంగా రన్ చేస్తుంది, దానివల్ల నీకు డబ్బు ఎలా వస్తుంది, ఇలా భిన్న కోణాల నుంచి నేను సబ్జెక్ట్ చెప్తున్నాను. కేవలం ఆయన ఒకటి చెప్పిందే కాదు కదా. కాబట్టి ఏదో విని ఏదో ఊహించి నీ సొంత ఆలోచనతో క్వశ్చన్ అడిగే కంటే ఒకసారి క్లాస్కి వస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఇబ్బంది ఏం లేదు. అంటే జనరల్గానే మనం ట్రావెల్ అయ్యేటప్పుడే ఇలాంటి ఛాలెంజెస్ చాలా కనిపిస్తూ ఉంటాయి కదా మనకి. అవునా. డే 1 నుంచి కనుక మనం చూసుకున్న ఇనీషియల్ టైం నుంచి, అంటే మీరు స్టార్ట్ చేసినప్పుడు కూడా కొంతమంది నమ్మలేదు, కానీ నమ్మిన వాళ్ళు మాత్రం, అండ్ బిజినెస్ చేసేటువంటి వాళ్ళు అందరూ వచ్చారు. అంతవరకు చూసి అనే డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు మన క్లాస్లకి. అవును, సైంటిస్టులు కూడా వచ్చినట్టు, ప్రొఫెసర్లు వచ్చారు, సైంటిస్టులు వచ్చారు,
బ్యాంక్ ఆఫీసర్లు వచ్చారు, వాళ్ళందరూ మేధావులు కదండి. అంత గొప్ప మేధావులు ఎవరు కూడా మనని ఎక్కడ కూడా అబ్జెక్షన్ చెప్పలేదు కదా. వాళ్ళు మేధావులు అన్నప్పుడు సరే అయితే సరైంది అంటారు కదా. అలాంటప్పుడు అయ్యో అంతకంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసుకునే అవసరం కూడా లేదు నాకు. అలా బయట నుంచి చాలా వస్తూ ఉంటాయి కదా, వాటిని ఎలా ఫేస్ చేస్తారు? అలా బోలెడు ఆల్రెడీ ఇంతకుముందు చేసాం కదా మనం ఫేస్ మనం చేసేవాళ్ళండి. చేసాము. ఈ సిఇఓస్ బుక్ అదే తర్వాత వాళ్ళే తెలుసుకొని సత్యాన్ని అట్లా ఎంతోమంది వ్యతిరేకించిన వాళ్ళు ఇవాళ సబ్జెక్ట్లోకి వచ్చేసి బాగానే సంపాదిస్తున్నారు కదా. సబ్జెక్ట్లోకి ఆ టైం యోగం రావాలి, అప్పుడే నా క్లాస్కి వస్తాడు, అప్పటిదాకా రాడు. అందుకే నేను రమ్మని కూడా చెప్పాను కదా క్లాస్కి. నీకు ఆ యోగం లేనప్పుడు అలాగే మాట్లాడతావు, ఆ యోగం వచ్చేప్పుడు నువ్వే వస్తావు. ప్రొఫెషన్ కిందకి మార్చుకొని వాళ్ళ సంపాదిస్తున్నటువంటి కూడా చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు. నాకు ఆ క్లాస్లో కూడా క్వశ్చన్ పాయింట్స్ అవర్ ఉంటుంది, క్వశ్చన్ అవర్ అని ఉంటుంది. ఒక 10 నిమిషాలు ఇస్తాం మనం. ఆ 10 నిమిషాలు బోలెడు క్వశ్చన్స్ ఇట్లాంటివి వేస్తారు. చక్కగా సమాధానాలు చెప్తాను బ్రహ్మాండంగా, దాంట్లో ఎలాంటి సంశయం లేదు. మీకు అలాంటి డౌట్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు క్లాస్ అటెంప్ట్ చేసినటువంటి వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. లేదు అనుకుంటే డౌట్ ఎప్పటికీ కూడా డౌట్లానే మిగిలిపోతూ ఉంటుంది మీకు. ఇందాకైనా ఒక వర్డ్ కూడా యూజ్ చేయడం జరిగింది, ఏం వర్డ్ అండి? సోమరిపోతులు చేస్తున్నారు అని. ఒక్కసారి మేము మనవంతర కుటుంబ సభ్యులు ఒక 5 నెంబర్లు ఇస్తాను, వాళ్ళు సోమరిపోతులుగా ఉన్నారా లేదంటే మంచి డబ్బు సంపాదించి ఒక షార్ప్నెస్తో ఉన్నాను. నేను ఇంతకుముందు చెప్పాను, వెన్ యూ టేక్ రెస్ట్ యూ రెస్ట్ అన్నాను. రెస్ట్ తీసుకోవద్దని చెప్పాను. నువ్వు హాయిగా పడుకున్న దగ్గర కూడా డబ్బు సంపాదన ఆలోచించమన్నాను. ఇక్కడ మనకు వారెన్ బఫెట్ ఏం చెప్తున్నాడంటే నిద్రలో కూడా డబ్బు సంపాదించమన్నాడు. అంటే దాని మీనింగ్ ఏంది? నువ్వు పడుకున్నా సరే దాని గురించి ఆలోచిస్తే సంపాదించినట్టే. పడుకున్నప్పుడు నువ్వు ఆలోచిస్తే అది నీకు భౌతిక రూపంలో నీకు చేరుతుంది. అదే చెప్పిండు కదా, వాడు సోమరిపోతే ఎట్లయితుంది? ఆయన ఏదో అనుకుంటే నేనేం చెప్తాను దానికి. వారెన్ బఫెట్ అడుగుమని చెప్పు. మరి వాళ్ళు అట్లా అనుకుంటే సోమరిపోతులు అవుతున్నాను, అడగలేడు కదా, అంత లేదు కదా. కాబట్టి నిద్రలో కూడా అనుకోమని చెప్తున్నాడు కదా, నిద్రలో కూడా నువ్వు ధనవంతుడు కావాలని చెప్తున్నాడు. పడుకుంటే ధనవంతుడు ఎట్లయితావు? పడుకునే ముందు డబ్బు సంపాదించడం అని చెప్పండి, అంతే అయిపోతారని చెప్తున్నాడు. ఆయన వాళ్ళు కూడా ఉన్నారు కదా. దానికి ఒక థియరీ ఉంది. అలా అనడం వల్ల పడుకున్నప్పుడు మీరు చెప్పడం వల్ల ఏమవుతుంది? మీ సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఏమంటారు దాన్ని తెలుగులో ఏమంటారు, ఇంగ్లీష్లో ఏమంటారు, దాని గురించి పెద్ద సాహిత్యం ఉంది. అలాంటివి చదివిన తర్వాత ఇలాంటి క్వశ్చన్లు వేయాలి. ఏది తెలియకుండా క్వశ్చన్లు వేస్తే దానికి నేను కూడా ఏం చెప్పలేదు. సోమరిపోతులు ఏదంటే ఇన్ని ఫీడ్బ్యాక్స్ మీరు చూస్తున్నారు, వినున్నారు. వాళ్ళందరూ సోమరిపోతులు అయినరా? అంతకుముందు సోమరిపోతులు సబ్జెక్ట్ తెలియనప్పుడు. సబ్జెక్ట్ తెలిసిన తర్వాత ఈరోజు చాలా షార్ప్ అయిపోయినారు, చాలా హుషారుగా అయిపోయినారు, కంటిన్యూగా ఫుల్ బిజీ అయిపోయినారు అందరు. పడుకోమని ఎవడు పడుకోవట్లేదు, ఎందుకంటే డబ్బు వస్తుంది కదా, ఆ ఎనర్జీ వేరే ఉంటుంది కదా. థ్యాంక్ యూ సో మచ్, యువర్ బ్లెస్సింగ్స్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆడియన్స్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ చిరంతకృష్ణ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.